హాయ్ అందరికీ. ఇదైతే మా ఇంట్లో అయ్యప్ప స్వామి పడి పూజ అయితే జరిగింది. అప్పుడు వీడియో. ఇంకా మేమైతే ఇంకా అయ్యప్ప స్వామి పూజకైతే రెడీ అయిపోయాము. దీనికంటే ముందు నేనైతే పూలతోటైతే ముగ్గు అయితే వేశాను. డిఫరెంట్‌గా ఉంటుంది అనేసి. రెగ్యులర్‌గా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా చేద్దామని అయితే అనుకున్నాను. ఇంకా అయ్యప్ప స్వామి పూజ అంటే ఇంకా అన్నీ పూలతోనే చేస్తారు కదా! ఎక్కువగా స్వామికి పూజ. ఇంకా నేను ముగ్గు కూడా పూలతోనే వేద్దాము అనేసి పూలతో అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇంకా పూలతో అయితే మంచిగా లుక్ ఉంటుంది. రిలేటివ్స్ అందరూ కూడా చాలామందినైతే పిలుచుకున్నాం పూజకి. ఇంకా బాగుంటుంది ఇంటి ముందు ముగ్గు అనేసి ఇట్లా అయితే చేశాను. ఇంక ఈ ముగ్గు ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఈ వీడియో మొత్తం ఎలా వచ్చిందో చూడండి లాస్ట్ వరకు. ముగ్గు ఎలా వచ్చిందో చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పువ్వులు, గులాబీలు, చామంతిలు ఇంకా నేనైతే మధ్య మధ్యలో లీవ్స్ కూడా యూజ్ చేశాను బంతి పూలతో పాటు. ఇంకా ముగ్గు అయితే బాగా వచ్చింది. చాలా బాగుంది. లుక్ అయితే అల్టిమేట్ ఉంది. రెగ్యులర్‌గా అయితే నార్మల్‌గానే వేసుకుంటాం గానీ, ఇట్లా ఫెస్టివల్స్ గానీ, ఏమన్నా స్పెషల్ సెలబ్రేషన్స్ అప్పుడు మాత్రం కొంచెం డిఫరెంట్‌గా వేయడానికైతే ట్రై చేస్తాను. ఇంకా ఒక్కొక్కసారి చాక్ పీసులతోటి ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా డిఫరెంట్‌గా అయితే ట్రై చేస్తాను. నదిలో చేస్తేనే పాపాలు పోతాయని సొమ్మాలి. ఇప్పుడు ఇన్ని రోజులు దీక్ష చేసి తర్వాత మీ దగ్గరికి అంటాను పూలేనా నాతల ఏం వీడియో తెస్తా. నానబెట్టి ఇవ్వలేదు టీ